భారతదేశ వ్యాప్తంగా రోజు రోజుకు మనం చూసుకుంటే అనాథాశ్రమాలు మరియు ఓల్డేజ్ హోమ్లు మనం చూసుకుంటే వెలుస్తూ ఉన్నాయి. రోజు రోజుకు వీటి సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రపంచంలో కూడా వీటి సంఖ్య పెరుగుతూ ఉందని చెప్పి తాజా సర్వే తెలిపింది. అలాగే అనాథాశ్రమాలు కానీ ఓల్డేజ్ హోమ్లకు చాలా మంది డబ్బును డొనేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో అనాథాశ్రమాలలో కానీ ఓల్డేజ్ హోమ్ లో జరుగుతూ ఉన్న భయంకరమైన నిజాలు బయటపడుతూ ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని ఒక అనాథ శరణాలయంలో అధికారులు ఆకస్మిక తనిఖీతో బయటపడ్డ దిగ్భ్రాంతికర విషయాలను స్థానికంగా సంచలనమయ్యాయి. నిర్వాహకులు తమను చిత్రహింసలు పెడుతూ ఉన్నట్లు అక్కడ బాలికలు వాపోయారు. వివస్త్రలను చేయడం, తలకిందులుగా వేలాడదీయడం, వాతలు పెట్టడం, మండుతూ ఉన్న మిరపకాయ ఘాటు పీల్చమనడం వంటివి చేస్తూ టార్చర్ పెడుతూ ఉన్నారని చెప్పి 4 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల ఏళ్ల మధ్య వయసు కల 21 మంది బాలికలైతే వెల్లడించడం జరిగింది. అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేస్తే మమ్మల్ని వివస్త్రలను చేసి తలకిందులుగా వేలాడదీసి వాతలు పెడుతూ మండుతూ ఉన్న మిరపకాయలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఘాటును పీల్చమని చెప్పి టార్చర్ చేస్తూ ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క విషయం సంచలనంగా మారింది. ఎందుకంటే తల్లిదండ్రులు లేకపోకనో లేకపోతే పుట్టిన బిడ్డలు చూసుకోకపోకనో చాలా మంది ఓల్డేజ్ హోములు గాని అనాథ శరణాలయాలను ఆశ్రయిస్తూ ఉంటారు. వాటిని ఆసరాగా తీసుకొని వీళ్ళను ఏమి చేసినా సరే ఎవరూ పట్టించుకోరని చెప్పేసి చాలా మంది ఇలా చేస్తూ ఉన్నారు. దయచేసి మానవ సేవ చేద్దామని చెప్పి మీరైతే అనాథాశ్రమాలు కానీ లేకపోతే ఓల్డేజ్ హోమ్లు అయితే నడుపుతూ ఉన్నారు. దయచేసి వాటి పేరుతో మంచి ముసుగులో ఇటువంటివి కొంతమంది చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా. ఎందుకంటే తల్లిదండ్రులు ఉంటే ఆ యొక్క బిడ్డలు అనాథ శరణాలయంలో ఉండరు. అలాగే కడుపున పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటే ఆ యొక్క తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్ లో ఉండరు. మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.